అచ్యుతాపురం సెస్ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఫార్మా ప్రమాద ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. కమిటీ నివేదిక వచ్చాక ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎసెన్షియా కంపెనీ రెడ్ కేటగిరీలో ఉందని, బాధితులకు కంపెనీయే పరిహారం చెల్లిస్తుందన్నారు. నిబంధనలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నారు చంద్రబాబు. విశాఖలో గత 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరగ్గా 120 మంది చనిపోయారని వెల్లడించారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందన్నారు చంద్రబాబు. ఎంత ఖర్చైనా అందరికీ మెరుగైన వైద్యం అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. డేటా 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం, ఎంతమంది చనిపోయారు, అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం, డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అదే సమయంలో స్ట్రిక్ట్ గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ, ఆ సిస్టమ్స్ లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటరీ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా, అమలు చేశారా లేదా, చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం. జీరో అనేది వీలు కాదు, కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది. అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా, నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ట నిన్న జరిగింది.